నిన్న గుజరాత్ టైటన్స్పై జరిగిన మ్యాచ్లో పంజాబ్ కూడా భారీగా తడబడింది. 163 పరుగులు చేజింగ్లో ప్రభుసింరన్ తప్ప మరో బ్యాటర్ నిలబడిందే లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో సహా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నెహల్ వదీరా, గత 2 సీజన్ల నుంచి స్టార్ బ్యాటర్గా ఉన్న శశాంక్ సింగ్, సూపర్ ఆల్రౌండర్స్ అయిన మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సన్ ఇలా అంతా వచ్చి వెళ్ళిపోతుంటే ఓ 22 ఏళ్ల కుర్ర బ్యాటర్ మాత్రం గుజరాత్ విజయానికి అడ్డం పడిపోయాడు. అతని పేరే కూపర్ కాన్లే. అసలు ఆక్షన్ టైంలో పెద్దగా హడావిడే లేకుండా పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గతేడాది బీబీఎల్లో పెర్త్ స్కాచర్స్ తరపున దుమ్ము రేపాడు. లీగ్లో టాప్ స్కోరర్గాను నిలిచాడు. అప్పుడే రవిచంద్రన్ అశ్విన్ ఓ ట్వీట్ కూడా వేశాడు. ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ ఈ టాప్ స్కోరర్ను పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో సొంతం చేసుకుంది, ఇతని ఎంపిక ఓ మాస్టర్ స్ట్రోక్ కావచ్చు అని చెప్పాడు. అచ్చం అశ్విన్ ఊహించినట్లుగానే తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే కూపర్ కాన్లే దుమ్ము రేపాడు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై 44 బాల్స్లో 5 4లు 5 సిక్సర్లతో 72 పరుగులు చేయడమే కాదు, ఆల్మోస్ట్ ఒంటి చేత్తో గుజరాత్పై పంజాబ్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అయితే ఈ పర్ఫార్మెన్స్ను సేమ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన షాన్ మార్ష్ ఇన్నింగ్స్తో పోలుస్తున్నారు క్రిటిక్స్. 2008 తొలి ఐపీఎల్ సీజన్లో అప్పుడు యువ బ్యాటర్గా వచ్చిన షాన్ మార్ష్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే 84 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు అప్పటి కింగ్స్ 11 పంజాబ్ను గెలిపించాడు. అప్పుడు మార్ష్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అతనే లీగ్లో టాప్ స్కోరర్గాను నిలిచాడు 616 పరుగులతో. ఇప్పుడు కాన్లే కూడా ఫస్ట్ మ్యాచ్లోనే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇద్దరు ఆస్ట్రేలియన్సే కావడం, ఇద్దరికి మొదటి ఐపీఎల్ మ్యాచే కావడం అన్నీ కోఇన్సిడెన్స్ కొద్దీ అచ్చం అలానే ఉన్నాయి. Taste the Daily.